समाये रहे। स्नेह के वरदान को जीवन में संजोए हुए, मुश्किलें कितने भी आए भले मुस्कान में बदले। स्नेह की लहरों में आओ हम लहराए, स्नेह की मालाएं बाबा को पहनाए। की शक्ति से अब हम खुद को समर्थ बनाए। दुखी परेशान आत्माओं को सुख शांति दे हर्षाए। बाप के प्यार का देना सबूत है, ब्रह्मा के समान मनना सपूत है। बाबा के स्नेह पे हो कुर्बान, सब कुछ करे हम समर्पण। माया की छाया भी पास ना पाए। स्नेह की बाबा को पहनाए। मनसा में निरहंकारी, कर्मणा में निर्विकारी, ऐसी स्थिति हो हमारी। देह के भान में न आए कभी, कर्म बंधन में न बंध जाए कभी। कर्मेंद्रिया तो करनहार है, आत्मा करावन हार है। निराकारी स्थिति से ही बाबा की याद आए। स्नेह की मालाएं बाबा को पहनाए। स्नेह सागर बाबा में ही सदा हम समाये रहे। स्नेह के वरदान को जीवन में संजोए हुए, मुश्किलें कितने भी आए भले मुस्कान में बदले। स्नेह की लहरों में आओ हम लहराए। स्नेह की मालाएं बाबा को पहनाए। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం. రివైజ్ అవ్యక్తవాణి 18/1/2002.
అంటే 18 జనవరి 18కు బాబా ఇది చెప్పినారు. స్మృతి దివస్ రోజు బాబా చెప్తారు, स्नेह की शक्ति द्वारा समर्थ बनो, सर्व आत्माओं को सुख शांति की अंजलि दो. అంటే స్నేహాని శక్తి ద్వారా సమర్థ స్వరూప్ కావాలి. మరి సర్వ ఆత్మలకు సుఖం శాంతి యొక్క బొట్టైనా ఇవ్వాలి. वाणी చెప్తారు, आज समर्थ बाप अपने स्मृति स्वरूप समर्थ स्वरूप बच्चों से मिलने के लिए आए हैं. आज विशेष चारों ओर के बच्चों में स्नेह की लहर लहरा रही है. विशेष ब्रह्मा बाप के स्नेह की यादों में समाये हुए हैं. అంటే బాబా చెప్తారు, ఈరోజు సర్వసమర్థ తండ్రి తన స్మృతి స్వరూపులో ఉండే బిడ్డలు, సమర్థ స్వరూప్ బిడ్డల్ని మిలన్ చేసాని కోసం వచ్చినారు. ఈరోజు విశేషంగా నలువైపులా కూడా బిడ్డలు ఒక స్నేహాన్ని అలలు బాబా దగ్గర చేరుతూ ఉంది. అలలు అందరూ అలల్లో మునిగిపోయినారు. స్నేహాన్ని అలలు విశేషంగా బ్రహ్మ బాబా పైన ఈరోజు స్పెషల్ స్నేహం బాబా తలంపు స్నేహంగా చేసుకొని దాంట్లో లీనమైపోయినారు. ఆ స్నేహాన్ని తలంపులో ये स्नेह हर बच्चे के इस जीवन का वरदान है. ఇది ఈశ్వరీయ స్నేహం. ఈ స్నేహం ప్రతి ఒక్క బిడ్డలు జీవనాన్ని వరదానం. ఇది అందరికీ ఈ వరదానం ప్రాప్తి అయింది ఈ సంఘంలో. परमात्मा स्नेह नहीं आप सबको नई जीवन दी है. పరమాత్మ స్నేహమే బిడ్డలకు కొత్త జీవనం ఇచ్చింది. हर एक बच्चे को स्नेह की शक्ति ने ही बाप का बनाया है. ప్రతి ఒక్క బిడ్డను స్నేహాన్ని శక్తియే తండ్రి బిడ్డగా చేసింది. ప్రతి ఒక్కరూ బాబా బిడ్డ ఎట్లా అయినారు? స్నేహాన్ని శక్తి ఆధారం. तो ये स्नेह की शक्ति सब सहज कर देती है. ఈ స్నేహాన్ని శక్తి అన్ని మాటలను సహజంగా చేసేస్తుంది. जब स्नेह में समा जाते हो तो कोई भी परिस्थिति सहज अनुभव करते हैं. ఎప్పుడు మనం స్నేహంలో లీనమైపోతాము అప్పుడు ప్రతి పరిస్థితి కూడా మనకు క్రాస్ చేసేది ఈజీగా అనుభవం అవుతుంది. बाप दादा भी कहते हैं कि सदा स्नेह के सागर में समाये रहो. स्नेह छत्र छाया है. जिस छत्र छाया के अंदर कोई माया की परछाया नहीं पड़ सकती है. బాబా చెప్తారు, బాప్ దాదా కూడా చెప్తారు, సదా స్నేహాన్ని సాగర్లో సమాయించి ఉండండి. స్నేహం ఒక ఛత్రఛాయలాగా. ఈ ఛత్రఛాయ లోపల మాయాది నీడ కూడా పడదు. సహజంగా మాయా జీత్ అయిపోతాం మనం. సో ఎవరు నిరంతరంగా స్నేహంలో ఉంటారు వాళ్ళ కోసం ఏ ఒక్క మాట కూడా కష్టంగా అనిపించదు. ప్రయత్న చేసే అవసరమే లేదు, అంటే కష్టపడే మాటనే లేదు. తో స్నేహం సహజంగానే తండ్రి సమానం చేసేస్తుంది. స్నేహం వెనక स्नेह के पीछे कुछ भी समर्पण करना सहज होता है. స్నేహం ఉంటే ఏదైనా అర్పణ చేసేది కూడా చాలా ఈజీ, సమర్పణ చేసేది. तो आज भी अमृत वेले से हर एक बच्चे ने स्नेह की माला बाप को डाली और बाप ने भी स्नेही बच्चों को स्नेह की माला डाली. ఈరోజు అమృత్ వేళ నుంచి ప్రతి ఒక్క బిడ్డను స్నేహాని మాల బాబాకు వేశారు. తండ్రి కూడా స్నేహి బిడ్డలకు స్నేహాని మాల వేసినారు. जैसे इस विशेष स्मृति दिवस में अर्थात स्नेह के दिन में स्नेह में समाये रहे, ऐसे ही सदा समाये रहो तो मेहनत का पुरुषार्थ करना नहीं पड़ेगा. బాబా చెప్తారు,
ఏ విధంగా ఈ విశేష రోజు 18th జనవరి స్నేహాని రోజు, చాలా స్నేహంలో లీనమైపోయి ఉంటారు అందరూ. ఈ విధంగా సదా ఉంటే కష్టంగా పురుషార్థం చేసే మాటనే ఉండదు, ఏ పురుషార్థంలో కష్టం ఉండదు. एक है स्नेह के सागर में समाना, दूसरा है स्नेह के सागर में थोड़ा समय के लिए डुबकी लगाना. तो कई बच्चे समाये हुए नहीं रहते हैं, जल्दी से बाहर निकल जाते हैं, इसलिए सहज मुश्किल हो जाता है. బాగా చెప్తారు. రెండు మాట ఉంది. ఒకటేమో స్నేహంలో లీనమైపోయేది, స్నేహాన్ని సాగర్లో లీనమైపోయేది. ఇంకొకటి స్నేహాన్ని సాగర్లో ఊరికే మునిగి లేచేది. చాలామంది బిడ్డలు ఉన్నారు, ఊరికే మునిగి లేస్తారు. అది అల్పకాలం, కొంచెం సమయం స్నేహం ఉంటుంది. అందుకే సహజ మాట కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు. ఈజీగా ఉండే మాట కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. తో సమాన ఆతా హై. బాబా అడుగుతారు, స్నేహంలో లీనమయ్యేది వస్తుందా? సమానమే హీ మజా. స్నేహంలో లీనమైపోయేదే చాలా మజా, బాగుంటుంది. బాప్ని సదా బ్రహ్మ బాప్ని సదా బాప్ కా స్నేహ దిల్ మే సమాయా. इसका यादगार कलकत्ते में दिखाया है, गंगा सागर में समाती है. అంటే బ్రహ్మ బాబా శివబాబా స్నేహంలో ఎట్లా లీనమైపోయినారంటే దాని జ్ఞాపకార్థంగా కలకత్తాలో చూపేశారు. గంగా పోయి సముద్రంలో చేరిపోతుంది. అంటే బ్రహ్మ బాబా సముద్రంలో చేరిపోయినట్టుగా ఉంది. ज्ञान सागर लो, प्रेम सागर, स्नेह सागर लो. तो अभी बाप दादा सभी बच्चों से यही चाहते हैं कि बाप के प्यार का सबूत समान बनने का दिखाओ. ఇప్పుడు బాప్ దాదాకు ఇదే ఒక కోరిక ఏమంటే తండ్రి ప్రీతిలో సమాయించి ఉండేట్టుగా ప్రూఫ్ ఇవ్వండి. సదా संकल्प में समर्थ हो. अभी व्यर्थ का समाप्ति समारोह मनाओ, क्योंकि व्यर्थ समर्थ बनने नहीं देती. और जब तक आप निमित्त बने हुए बच्चे सदा समर्थ नहीं बने हो, तो विश्व की आत्माओं को समर्थी कैसे दिलाएं. బాబా చెప్తారు, సదా సమర్థ సంకల్పంలో ఉండండి. ఇప్పుడు వ్యర్థాన్ని సమాప్తి సమారోహం చేయండి. ఏంటంటే వ్యర్థ సమర్థ అయ్యేదానికి కాదు, వ్యర్థం ఉంటే సమర్థ అయ్యేదానికి కాదు. ఎంతవరకు మన నిమిత్త ఆత్మలు సమర్థ స్వరూపంలో లేదు అంతవరకు విశ్వంలో ఉండే సర్వ ఆత్మల్ని ఎట్లా సమర్థిగా చేస్తారు. సర్వ ఆత్మ शक्तियों से बिल्कुल खाली है, शक्तियों की भिखारी बन चुकी है. చాలా అందరూ మనుషాత్మలు అందరూ శక్తిల నుంచి ఫుల్ ఖాళీ అయిపోయినారు. శక్తిలే లేదు, కావాలని అడుగుతారు. శక్తిలో ఒక బెగర్ అయిపోయినారు. ऐसे भिखारी आत्माओं को है, ऐसी भिखारी आत्माओं को हे समर्थ आत्माएं इस भिखारीपन से मुक्त करो. బాబా బిడ్డలు చెప్తారు, ఇట్లా భిఖారి ఆత్మల కోసం హే సమర్థ ఆత్మలు వాళ్ళని ఈ భిఖారీ పని నుంచి ముక్తి చేయండి. आत्माएं आप समर्थ आत्माओं को पुकार रही है. हे मुक्तिदाता के बच्चे, मास्टर मुक्तिदाता हमें मुक्ति दो. సో ఆత్మలందరూ సమర్థ ఆత్మల్ని పిలుస్తారు. ఏమీని పిలుస్తారు? హే ముక్తిదాత బిడ్డలు, మాస్టర్ ముక్తిదాత మా అందరినీ కూడా ముక్తి చేయండి అని పిలుస్తారు. क्या ये आवाज़ आपके कानों में नहीं पड़ता, सुनने नहीं आता? బాబా అడుగుతారు, ఈ శబ్దాలు మీకు వినిపించలేదా, మీకు చెవిలో పోలేదా?
अब तक अपने को ही ముక్త करने में బిజీ है क्या ఇప్పటి వరకు మీరు మిమ్మల్ని స్వయం ముక్తి చేసే దాంట్లో బిజీగా ఉన్నారా? विश्व की आत्माओं को बेहद स्वरूप से मास्टर मुक्तिदाता बनने से स्वयं की छोटी छोटी बातों से मुक्त स्वतः ही मुक्त हो ही जाएंगे. బాబా చెప్తారు, విశ్వంలో ఉండే ఆత్మలు వాళ్ళ కోసం బేహద్ స్వరూప్లో ఉండి మాస్టర్ ముక్తిదాత అయి ఉంటే స్వయం చిన్న చిన్న మాటల నుంచి ऑटोमेटिकली मुक्त అయిపోతారు. तो अभी समय है कि ఆత్మోं की पुकार सुनो. ఇప్పుడు టైం ఎట్లా ఉందంటే ఆత్మలది పుకార్ వినండి, అంటే ఆత్మలు పిలుస్తారు వినండి. పుకార్ సున్నే ఆతా హై యా నహీ ఆతా, వాడు పిలిచేది మీకు చెవిలో వినిపిస్తుందా లేదా? పరేషాన్ ఆత్మోं को सुख शांति की అంచలి దో. పాపం ఆత్మలందరం పరేషాన్లో అంటే చాలా డిస్టర్బ్ అయిపోయినారు. వాళ్ళకు సుఖ శాంతిది బొట్టైనా ఇవ్వండి. యహీ హే బ్రహ్మ బాప్కు ఫాలో కర్నా. అందరికీ కొంచెమైనా ఏదైనా ఇచ్చేది, ఇదే బ్రహ్మ బాబాని ఫాలో చేసేది దీని అర్థం. आज विशेष ब्रह्मा बाप को याद ज़्यादा किया ना. ब्रह्मा बाप ने भी सभी बच्चों को स्मृति और समर्थ स्वरूप से याद किया. ఈ రోజు స్పెషల్గా బ్రహ్మ బాబా ఎక్కువ తలంపు చేస్తున్నారు. బ్రహ్మ బాబా కూడా బిడ్డల స్మృతి మరి సమర్థ స్వరూప్ని తలంపు చేస్తున్నారు, జ్ఞాపకం చేసుకున్నారు. బిడ్డలు ఎంతో స్మృతి మరి సమర్థ స్వరూపులో ఉన్నారు. कई बच्चों ने ब्रह्मा बाप से रूरवान करते मीठा मीठा बुलाना भी दिया कि आप इतनी जल्दी क्यों चले गए हो. చాలా మంది బిడ్డలు బ్రహ్మ బాబా దగ్గర సంభాషణ చేశారు, మధురంగా ఉండే కంప్లైంట్స్ ఇస్తారు. ఏమీ కంప్లైంట్ అంటే మీరెందుకు ఇంత జల్దీ వెళ్ళిపోయినారే కానీ. और दूसरा उलाहना दिया कि हम सब बच्चों से छुट्टी लेकर के क्यों नहीं गए. ఇంకొక కంప్లైంట్స్ ఏమంటే మీరు మాకు చెప్పకుండా పోయినారు ఎందుకు అట్లా. तो ब्रह्मा बाप ने बोला कि मैंने भी शिव बाप से पूछा कि हमें अचानक क्यों बुलाया. బ్రహ్మ బాబా కూడా శివ బాబాని అడుగుతారు, ఎందుకు నువ్వు నన్ను సడన్గా పిలిచినారే ఎట్లా. तो बाप ने बोला, अगर आपको कहते कि छुट्टी लेके आओ तो क्या आप बच्चों को छोड़ सकते हैं. ఒకవేళ శివబాబా చెప్తారు, ఒకవేళ నేను చెప్తా అనుకో నువ్వు అందరి దగ్గర సెలవు తీసుకురా అని, నువ్వు బిడ్డలను వదిలేసి వస్తావా ఏంది, లే బిడ్డలు వదిలేస్తారా నేను. आज अर्जुन का तो यही यादगार है कि अंत में नष्ट मोहा स्मृति स्वरूप ही रहे हैं. तो ब्रह्मा बाप मुस्कुराए और बोले कि ये तो कमाल थी जो बच्चों ने भी नहीं समझा कि जा रहे हैं और ब्रह्मा ने भी नहीं समझा कि जा रहा. అంటే నష్టమోహ స్మృతి స్వరూప పాయింట్ ఇది. సడన్గా బాబా పోయినారు, ఒకవేళ చెప్పిపోతే తండ్రిని బిడ్డలు కూడా వదలరు కదా. సో అర్జున్ది ఇది జ్ఞాపకార్థంగా ఉంది గీతలో నష్టమోహ స్మృతి స్వరూప్ పాయింట్. బ్రహ్మ బాబా చిరునవ్వుతో చెప్తారు, ఇది ఎంత పెద్ద కమాల్ మాట. ఈ విషయం బిడ్డలకు కూడా తెలియలేదు నేను పోతున్నాను అని. మరి బ్రహ్మ బాబాకు కూడా తెలియలేదు నేను పోతున్నాను అట్లా అని చెప్పేసి. तो सामने होते भी दोनों तरफ
చుప్ రహే అంటే ఎదురెదురుగా కూర్చుంటే కూడా సైలెంట్గా ఉన్నారు. క్యూంకి समय प्रमाण సంచోస్ ఫాదర్ కా పార్ట్ డ్రామా మీ నూంది అంటే అందుకే అంటే ఎందుకోసం సైలెన్స్ ఇది డ్రామా అనుసారంగా సంచోస్ ఫాదర్ ఈ పార్ట్ ఫిక్స్ అయింది. इसको कहा जाता है वाह ड्रामा वाह దీన్నే చెప్పేది వాహ్ డ్రామా వాహ్ అట్లా. సేవా కా పరివర్తన్ నూందా హువా థా అంటే సేవల పరివర్తన్ పార్ట్ కూడా ఫిక్స్ అయి ఉంది. బ్రహ్మ బాప్ కో బచ్చోं का బ్యాక్ బోన్ బన్నా థా అంటే ఎందుకు సడన్గా పోయినారు. బ్రహ్మ బాబా బిడ్డలకు బ్యాక్ బోన్ కావలే, సేవల పరివర్తన రావలే, దానికోసం అవ్యక్త పార్ట్ కూడా ఉంది. तो अव्यक्त रूप में फास्ट सेवा का पार्ट बजाना ही था అంటే అవ్యక్త రూపంలో ఫాస్ట్ సేవది పార్ట్ చేయాల్సిందిగా ఉంటుంది. तो विशेष आज डबल विदेशी ने बहुत मीठे मीठे उलाहने दिए. डबल फॉरिनर्स ने उलाहना दी. डबल फॉरिनर्स ने बाप को बोला सिर्फ दो तीन साल आप रुक जाते तो हम देख लेते అంటే ఫారినర్స్ పెద్ద స్వీట్ కంప్లైంట్ ఇచ్చినారు. ఫారినర్స్ చెప్పినారు ఇంకా 2-3 సంవత్సరాలు మీరు ఉంటే మేము కూడా చూసి ఉంటాం కదా మిమ్మల్ని అట్లా అని. तो ब्रह्मा बाप ने हंसी में बोला हंसी की तो ड्रामा से बात करो. ड्रामा ने ऐसे क्यों किया. బ్రహ్మ బాబా నవ్వుతూ చెప్పినారు డ్రామా దగ్గర అడగండి డ్రామా ఇట్లా ఎందుకు చేసింది అట్లా. लेकिन ये लास्ट सो फास्ट का एग्जाम्पल बनना ही था चाहे भारत में चाहे विदेश में. इसलिए अभी लास्ट सो फास्ट का प्रत्यक्ष सबूत दिखाओ. అయితే లాస్ట్ పోయి ఫాస్ట్ అయ్యే దాంట్లో ఎగ్జాంపుల్ కావాల్సిందే ఉంటుంది. భారత్వాసి అయినా సరే ఫారినర్స్ అయినా సరే లాస్ట్లో వచ్చేవాళ్ళు ఫాస్ట్లో పోయి చూపించేదాన్ని ప్రత్యక్షం చేసేదానికోసమే ఈ పార్టీ ఇట్లా జరిగింది. जैसे आज समर्थ दिवस मनाया ऐसे ही अब हर दिन समर्थ दिवस हो. బాబా చెప్తారు ఏ విధంగా ఈరోజు సమర్థ దివస్ చేస్తున్నారు అదేవిధంగా రోజు సమర్థ దివస్ చేయండి అట్లా. किसी भी प्रकार की हलचल ना हो ఏ ప్రకారమైన హల్చల్ ఉండకూడదు. जो ब्रह्मा बाप ने आज के दिन 3 शब्दों में शिक्षा दी निराकार निर्विकारी और निरहंकारी. इन 3 शब्दों के शिक्षा स्वरूप बनो. బాబా చెప్తారు లాస్ట్ డే బ్రహ్మ బాబా 3 మాటలది శిక్షణ ఇచ్చినారు. నిరాకారి నిరహంకారి నిర్వికారిది అది ప్రాక్టికల్ స్వరూపంలో తీసుకురండి అని చెప్తారు బాబా. మనసా మే నిరాకారి వాచా మే నిరహంకారి కర్మణ మే నిర్వికారి అంటే మనసులో నిరాకార స్థితి సదా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏం అహంకారం ఉండకూడదు. నిరహంకారి పని చేసేటప్పుడు నిర్వికారి స్థితిలో ఉండి పని చేయాలి. సెకండ్ మే సాకార స్వరూప్ మే ఆవ్ ఇది ప్రాక్టికల్గా సెకండ్లో తీసుకురండి. సెకండ్ మే నిరాకారి స్వరూప్ మే స్థితి హో జావ్ ఇప్పుడిప్పుడు సాకారలో పనిచేసేది ఇప్పుడిప్పుడు నిరాకార స్థితిలో వెళ్ళిపోవాలి. ఇది అభ్యాసం చేయండి. ये अभ्यास सारे दिन में बार बार करो. ऐसे नहीं सिर्फ याद में बैठने के टाइम निराकारी स्टेज में स्थित रहो, लेकिन बीच बीच में समय निकाल करके इस देह बांध से न्यारी निराकारी आत्मिक स्वरूप में स्थित होने का अभ्यास करो. బాబా చెప్తారు సెకండ్లో సాకార్ సెకండ్లో నిరాకార్ స్టేజ్
ఇది అభ్యాసం చేస్తూ ఉండండి, పదే పదే అభ్యాసం చేయండి. ఇట్లా కాదు యోగంలో కూర్చున్నప్పుడు మాత్రమే ఆ స్టేజ్ ఉండాలి అని. అయితే మధ్యలో మధ్యలో టైం తీసుకొని దేహభారం నుంచి దూరంగా పోయేదానికి ఇమీడియట్గా నిరాకార స్టేజ్, ఇమీడియట్లీ సాకార స్వరూప్, ఈ స్టేజ్ని అభ్యాసం చేస్తూ ఉండండి. कोई भी कार्य करते भी ये अभ्यास करो कि मैं निराकार आत्मा इस साकार कर्मेंद्रियों के आधार से कर्म कर रहा हूँ. निराकार स्थिति करावनहार स्थिति, कर्मेंद्रियों करणहार, आत्मा करावनहार. तो निराकारी आत्मिक स्थिति से निराकारी बाप स्वयं ही याद आता है. అంటే ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. కర్మం చేసుకునే ఉంటే కూడా కర్మ నుంచి అతీతంగా అవ్యక్త స్వరూపన ఉండే దాంట్లో అభ్యాసం చేయండి. అంటే నిరాకార స్థితి ఇలా ఉండండి. నిరాకార స్థితిలో ఉండి ఈ సాకార కర్మేంద్రియం ఆధారం తీసుకొని కర్మం చేయండి. నిరాకార స్థితి అంటే కరావన్హార్, నేను ఆత్మ చేయిస్తున్నాను అట్లా అని. సాకార అంటే ఈ కర్మేంద్రియాలు పని చేయించేది ఆత్మ, నేను ఆత్మ చేయించేది నిరాకార స్వరూపం. అట్లా ఉంటే నిరాకార పరమాత్మ తలంపు కూడా ఆటోమేటికలీ మనకు ఉంటుంది. జైసే బాప్ కరావన్హార్ హై ऐसे मैं आत्मा भी करावनहार हूँ. ఏ విధంగా నా తండ్రి శివబాబా కరావన్హార్ చేయించేవాడు, అట్లా నేను కూడా ఆత్మ करावनहार అంటే कर्मेंद्रियों द्वारा చేయించేది. तो इसलिए कर्म के बंधन में बंधते नहीं, न्यारे रहेंगे, क्योंकि कर्म के बंधन में फंसने से ही समस्याएं आती है. బాగా చెప్తారు. ఈ విధంగా అభ్యాసం చేస్తే కర్మ బంధంలో మనం ఇరుక్కుని పోము, న్యారాగా ఉంటాం. ఎందుకంటే కర్మ బంధంలో ఇరుక్కుని పోతేనే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. సారీ దీన్ని చెక్ కరో, రోజంతా చెక్ చేసుకోండి. करावनहार आत्मा बन करके कर्म करा रही हूँ. నేను ఆత్మ చేయించేవాడు అట్లా అని అనుకుని ఈ శరీరం ద్వారా పని చేయిస్తున్నానా? అచ్చా, అభి ముక్తి దిలానికి మిషనరీ తేజ్ కర్. ఇప్పుడు అందరిని కూడా ముక్తి ఇచ్చే ఈ మిషనరీ ఫాస్ట్గా చేయండి చెప్తారు. మరి కొత్త వాళ్ళు వచ్చినారు, వాళ్ళందరికీ చెప్తారు బాబా. మీరు కూడా బాబాను తెలుసుకున్న వెంటనే సర్వ ఆస్తికు అధికారి అయిపోయినారు. ఎంత పెద్ద భాగ్యం! సదా ఈ భాగ్యాన్ని స్మృతిలో పెట్టుకోండి. తండ్రిని తెలుసుకున్నారు కదా, బాగా పెద్ద భాగ్యం ఇది చెప్తారు బాబా. మరి ఫారినర్స్ దగ్గర కూడా మాట్లాడి బాబా చెప్తారు, బాబ్ దాదా చెప్తారు, బ్రహ్మ బాబా సంకల్పం, ఆ సంకల్పం ద్వారా జన్మం తీసుకునేవాళ్ళు ఫారినర్స్ అందరూ. బాబాకి ఎప్పుడు సంకల్పం ఉండింది అంటే ఫారిన్లో కూడా సర్వీస్ చేయాలి, విశ్వం మొత్తం చేయాలా అట్లా అని. ఆ సంకల్పంతో జన్మం తీసుకునేవాళ్ళు వీళ్ళు ఫారినర్స్. మనం కూడా అంతే, ఎవరెవరు బాబా పోయిన తర్వాత వచ్చినారు వాళ్ళందరూ బ్రహ్మ బాబా సంకల్పంతో వచ్చినారు. ఒకటి డైరెక్ట్ ముఖ వంశావళి, మరి సంకల్పం ద్వారా వంశావళి అవుతారు వాళ్ళందరూ డైరెక్ట్ ముఖ వంశాలి. బ్రహ్మ బాబా పోయిన తర్వాత జన్మం తీసుకునే వాళ్ళందరూ బ్రహ్మ బాబాది సంకల్పాన్ని వంశావళి అవుతారు. సో సంకల్ప శక్తి చాలా మహాన్. వాచా కంటే నోటి కంటే సంకల్పం చాలా శక్తిశాలి. ఏ విధంగా సంకల్పం ఫాస్ట్గా పోతుంది, అట్లా రచన కూడా అట్లనే చాలా ఫాస్ట్ పురుషార్థం చేసేవాళ్ళు, ప్రాలబ్ధన అనుభవం చేసేవాళ్ళు. సో అందుకోసం మొత్తం బ్రాహ్మణ్ పరివారంలో ఫారినర్స్ సిక్కిలేదే బచ్చి అని చెప్తారు బాబా. భాయి బహన్, ఇక్కడ భారత్లో ఉండే భాయి బహన్
వాళ్ళని చూసి చాలా సంతోషంగా ఉంటారు. ఫారినర్స్ కూడా ఇక్కడ వస్తారు అట్లా అని చాలా సంతోషం, అందరికీ సంతోషం. అట్లా ఈ సైన్స్ సాధనలు కూడా సేవార్థంగా యూజ్ చేస్తూ ఉంటారు. సహజ సేవ చేయిస్తుంది సైన్స్ కూడా. తో మన స్థాపన కార్యం కనెక్షన్ కూడా సైన్స్ వెంటనే ఉంది. అది సైన్స్ వాళ్ళు వినాశం చేస్తే కదా మన సద్యుగం వచ్చేది. మరి పాండవులను మీట్ చేస్తారు బాబా. పాండవులు శక్తులు అందరూ శక్తి సేన, పాండవ సేన గాయన ఉందాలే మాయా జీత్ అవుతారు. మాయా జీత్ కోసం శివశక్తి సేన, పాండవ సేన విజయం. మరి ఆ రోజు 18 జనవరికి స్పెషల్గా పూలతో శృంగారం చేసాని కోసం కలకత్తా నుంచి వచ్చినారు. వాళ్ళందరికీ కూడా బాబా శుభాకాంక్షలు ఇస్తారు. మధుబన్లో వచ్చి వాళ్ళ విశేషతాన్ని చూపించినారు కదా. మరి బాబా చెప్పారు, सर्व सदा स्नेह के सागर में समाये हुए, सदा लव में लीन रहने वाली, सदा करावनहार आत्मा स्वरूप में स्थित रहने वाली, सदा 3 शब्द शिव मंत्र को प्रत्यक्ष जीवन में लाने वाली, सदा बाप के समान मास्टर मुक्तिदाता बन विश्व की आत्माओं को मुक्ति दिलाने वाली, ऐसे सर्वश्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా స్నేహాన్ని సాగర్లో లీనమైపోయిన వాళ్ళు, ప్రీతిలో లీనమైపోయి ఉండేవాళ్ళు. మరి సదా నేను చేయించే ఆత్మ కర్మేంద్రియం ద్వారా అట్లా ఆ స్వరూపులో ఉండి బాబా చెప్పిన ఈ 3 మాటలు శివ మంత్రాలు, నిరాకారి, నిర్వికారి, నిరాంకారి, దాని ప్రత్యక్ష జీవనంలో తీసుకువచ్చేవాళ్ళు. సదా మాస్టర్ తండ్రి సమానం, అన్నిట్లో మాస్టర్ సమానం, ముక్తిదాత అయి అందరికీ ముక్తి ఇచ్చేవాళ్ళు. సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మరి वरदान, दृढ़ संकल्प की शक्ति द्वारा सफलता प्राप्त करने वाली, त्रिकालदर्शी आसनधारी भाव. అంటే దృఢ సంకల్పాన్ని శక్తి ద్వారా సఫలతాన్ని ప్రాప్తి చేసుకునేవాళ్ళు त्रिकालदर्शी आसनधारी भाव. दृढ़ संकल्प की शक्ति श्रेष्ठ शक्ति है जो अलबेलापन की शक्ति को सहज परिवर्तन कर देती है. అంటే దృఢ సంకల్పాన్ని శక్తి చాలా శ్రేష్టమైన శక్తి. అంటే విల్ పవర్, అది మనలో ఉండే కేర్లెస్నెస్ని సహజంగానే పరివర్తన చేసేస్తుంది. बाप दादा का वरदान है, जहाँ दृढ़ता है वहाँ सफलता है. బాప్ దాదాది ఇది వరదానం. ఏం వరదానం అంటే ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ గ్యారెంటీ సఫలత ఉంటుంది. सिर्फ जैसे समय जैसे विधि से सिद्धि स्वरूपाన్ని ఊరికే మనం సమయ సందర్భానుసారంగా విధాన్ని ప్రాక్టీస్ చేసి సిద్ధి స్వరూప్ కావాలి. कोई भी कर्म करने के पहले उसके आदि मध्य अंत को सोच समझ करके कर्म करो और कराओ. अर्थात त्रिकालदर्शी आसनदारी बनो तो अलबेलापन समाप्त हो जाएगा. ఏదైనా కర్మ చేసిన ముందు దాని పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ని బాగా అర్థం చేసుకొని కార్యం చేయించాలి కూడా. అంటే త్రికాలదర్శి ఆసనదారి అయ్యేసి చేస్తే అల్బేలాపన్ సమాప్తి అయిపోతుంది. संकल्प रूपी बीज शक्तिशाली दृढ़ता संपन्न हो तो वाणी और कर्म में सहज सफलता है ही. संकल्प रूपी बीजంలో శక్తిశాలి దృఢత సంపన్నంగా ఉంటే న్యాచురల్గా వాణిలో కర్మలో కూడా సహజంగానే సఫలత అయిపోతారు, సఫలత ఉంటుంది. స్లోగన్, सदा संतुष्ट रह, सर्व को संतुष्ट करने वाले ही संतुष्ट मणि है.
అంటే సదా సంతుష్టంగా ఉండి అందరినీ సంతుష్టం చేసే వాళ్ళే సంతుష్టమణి అవుతారు. ఓం శాంతి. స్నేహ సాగరుని స్నేహంలో మనమే సదా లీనమయ్యే, స్నేహ శక్తియే వరదానమై జీవితమే వికసించేలే. పరమాత్మ స్నేహమే సమస్యలనే సహజంగా మార్చేనులే. స్నేహ సాగర అలలలో మనమే సదా ఇమిడిపోయే, స్నేహమే మాలగా బాబాకే అర్పించే. స్నేహ శక్తితో మనమిప్పుడే సమర్థ స్వరూపులయ్యే, దుఃఖీ అశాంతి ఆత్మలకే సుఖ శాంతిని అందించే. బాబా ప్రేమకి రుజువే ఇదేలే, బ్రహ్మ సమానం అవ్వాలి మనమే. బాబా స్నేహంలో బలిహారమై సమర్పించే సర్వస్వమే. శక్తి సైన్యం మనమేలే, మాయాజీతులం మనమేలే. స్నేహమే మాలగా బాబాకే అర్పించే. మనస్సులో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మణాలో నిర్వికారి, ఈ శ్రేష్ఠ స్థితియే మనది. దేహభానానికి అతీతులమయ్యేలే, కర్మబంధాలకే దూరమయ్యేలే. కర్మేంద్రియాల ఆధారంతో కర్మ చేయించేది ఆత్మనే. నిరాకారి స్థితితోనే బాబా స్మృతి సహజమే. స్నేహమే మాలగా బాబాకే అర్పించే. స్నేహ సాగరుని స్నేహంలో మనమే సదా లీనమయ్యే, స్నేహ శక్తియే వరదానమై జీవితమే వికసించేలే. పరమాత్మ స్నేహమే సమస్యలనే సహజంగా మార్చేను.